ఫ్రంట్ సైడే తిప్పారు. ఈ ఫ్రంట్ కనపడుతుందా ఇక్కడ, జస్ట్ ఇంకా లోపల ఒక చిన్న 1-2 ప్లేసెస్ మాత్రం. హాయ్ అండి, నేను రూమ్ లో అయితే చెక్ ఇన్ అయిపోయినా నిన్న. ఇప్పుడు వచ్చేసి ప్యాలెస్ కి వెళ్తున్నా. వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది, అందుకని నడుచుకుంటూ వెళ్తున్నా ప్యాలెస్ కి. మైసూర్ సిటీ కార్పొరేషన్. నేనైతే బైక్ లో ఎందుకు రాలేదంటే, నా బైక్ తీసుకొస్తే ఇక్కడ పార్కింగ్ లో పెట్టాలి. పార్కింగ్ లో పోలీసు వాళ్ళు ఉన్నారు, హెల్మెట్ లేకుండా అయితే రాలేను. నా హెల్మెట్ కి మైక్ సెటప్ అంతా ఉంది. ఒకవేళ నేను బైక్ తీసుకొచ్చి పార్కింగ్ లో పెట్టి హెల్మెట్ కూడా బైక్ దగ్గర పెట్టేసి వెళ్ళాను అనుకో, వచ్చిన తర్వాత నా హెల్మెట్ ఉంటుందో లేదో కూడా డౌట్. నా దానికి ఉన్న మైక్ పోతుంది, హెల్మెట్ పోతుంది. మళ్ళీ ఇప్పుడు నేను కొత్త హెల్మెట్ కొనుక్కొని రిటర్న్ వెళ్ళాలా? ఎందుకు వచ్చిన రిస్క్ అని నేను నడుచుకుంటూ వస్తానా. ఎంట్రీ 2 చోట్ల నుంచి ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, లేదా అక్కడ ఒకటి ఉంది దూరంగా. నేనైతే ఇక్కడి నుంచి వెళ్తున్నా. బ్యాక్ సైడ్ వచ్చేసి చెక్కింగ్ ఒకటే కాదు, టికెట్స్ కూడా ఉన్నాయి. ఒక పర్సన్ కి వచ్చేసి 100 రూపీస్. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాష్ అంట. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇంకొక ఎంట్రీ సైడ్ కి వచ్చాను. ఇక్కడ SBI ఉంది కానీ అక్కడ ATM లేదు. ఇక్కడ క్యూ అయితే మామూలుగా లేదు, చాలా పెద్ద క్యూ ఉంది. ఎవరి దగ్గర క్యాష్ లేదు, ఎవరు ఇవ్వలేదు. ఇంకా నేనే ATM పని చేస్తుంది ఇక్కడ, అందుకని ATM దగ్గర వచ్చాను. సక్సెస్ఫుల్ గా క్యాష్ అయితే విత్డ్రా చేసుకున్నా. ఇంకెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ గేట్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం లోపలికి అయితే వచ్చేసాం. బ్యాక్ చెకింగ్ అయిపోయింది. స్ట్రైట్ కి వెళ్ళి రైట్ వెళ్తే లోపలికి వెళ్దాం. స్ట్రైట్ కి వెళ్తే ఇక్కడ ఫుట్వేర్ ఉంది. చెప్పులు అయితే లోపలికి అలా చేయరు, షూ గానీ. టోకెన్ తీసేసుకున్నాం, స్లిప్పర్స్ పెట్టేసాము. ఇంకా ప్యాలెస్ ఎంట్రీ. మొత్తం ప్యాలెస్ లో నా ఫేవరెట్ ప్లేస్ ఇది. చాలా బాగుంటది ఇక్కడ. మొత్తం ప్యాలెస్ లో నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక్కడ వాల్స్ మీద అప్పట్లో ఆ రోజుల్లో రాజులు ఎలా పరిపాలించారు అంటే ఇవి ప్యారెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి మొత్తం ప్యాలెస్ మొత్తం చూపించట్లేదు, జస్ట్ ప్యాలెస్ లో కొన్ని ప్లేసెస్ టూరిస్టులకి అలో చేస్తున్నారు. ఎందుకంటే నాకు బయట నుంచి చూస్తే చాలా మ్యాసివ్ ఉంటది ప్యాలెస్, కానీ లోపలికి వచ్చి చూస్తే కొన్ని ప్లేసెస్ చూపిస్తున్నారు. సో మేబీ ప్యాలెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి అనుకుంటా. ఇవి చైర్ రూమ్ అంట. ఇక్కడ సిల్వర్ చైర్స్ ఉన్నాయి, రాజులు కూర్చుండేటివి. గమనిస్తే ఇక్కడ చాలా డోర్లు లాకేస్ ఉన్నాయి చూడండి. అక్కడ కూడా చెప్పాను కదా ప్యాలెస్ లో చాలా చోట్లకి అలవ్ లేదని చెప్పి, దానికి ప్రూఫ్ బ్యాక్ సైడ్ ఉన్న లాకేస్ ఉన్న డోర్స్. అవన్నీ రాజులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న రూమ్స్, లేకపోతే వేరే ఏదైనా అయిండొచ్చు. ప్యాలెస్ లో మొత్తానికి మెజారిటీ పార్ట్ అసలు అలో లేదు, ఎవ్వరికి అలో లేదు. అన్ని లాక్ వేసి పెట్టారు, ఓన్లీ లిమిటెడ్ పార్టే టూరిస్ట్లకు చూపిస్తున్నారు. ఇవన్నీ చూసారా, చాలా స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ అన్ని స్టాచ్యూస్ అన్ని చాలా పెట్టారు, కానీ ఇక్కడ గోల్డ్ ఒకటి ఉంది.
అంట చూసారా, గోల్డెన్ హౌదా అంట, మొత్తం గోల్డే ఇది. వెయిట్ అరౌండ్ 750 కేజీలు ఉంటుందంట. ఇంకా పైన అయితే ఉంది, పైన అయితే మొత్తం మనకి రాజు రిలాక్స్ అంటే ఫ్రీ టైమ్ లో రిలాక్స్ అవ్వడానికి ఎక్కడెక్కడ ఉండేవాడు అవంతా ఉంది పైన. ఇక్కడ చూడండి రాముడు శివధనుస్సు విరిచేసే ఫోటో పెయింటింగ్ ఉంది. అక్కడ అమ్మవారు. ఇది మైసూర్ ప్యాలెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ప్లేస్. మీరు మైసూర్ ప్యాలెస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వరకు ఈ ఫోటో ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్లేస్ ఉన్న ఫోటో. ఇవి గమనించండి, ఇవంతా కూర్చుండేటివి సీట్స్ అనమాట, పైన కింద మొత్తం. ఇదెందుకు తర్వాత చెప్తాను. ఉంది కదా, ఇది కూడా కూర్చోడానికి. అటు సైడ్ అవి కూడా కూర్చోడానికి. చాలా మ్యాసివ్ ఉంటది ఇక్కడైతే ఈ ప్లేస్ అని కూర్చోడానికి. ఎందుకంటే ఇప్పుడు నేనున్న ప్లేస్ రాజు ఉంటాడు, ఏమన్నా సెలబ్రేషన్స్ చేస్తుంటారు కదా, ఇక్కడ రాజు రాణులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుంటారు. ఇక్కడైతే మొత్తం ప్రజలు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ మాత్రం రాజ్యంలో ఉన్న అధికారులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇవి కూర్చుండే ప్లేసెస్ అన్నమాట. ఇక్కడంతా క్రౌడ్, రాజ్యంలో ఉండే జనాలు ఉంటారు కదా, ప్రజలు, వాళ్ళు ఉంటారు అన్నమాట. మ్యాసివ్ డోర్, పైకి స్టైర్స్ చూసారా, ఇవన్నీ లాక్ వేసేసారు, ఎవరిని అలో చేయకుండా. ఇది కూడా డోర్ లాక్ వేసారు కింద పోనీకుండా. చాలా 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 డోర్లన్నీ లాక్ వేసి పెట్టారు, అస్సలు అలో లేదు. మెయిన్ పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి కదా, హాల్స్ లోపలికి అలో చేస్తాను. ఇక్కడ చూసారా, ఇది ప్రైవేట్ దర్బార్ హాల్ అంట. అంటే రాజులు వాళ్ళ ఫ్రీ టైంలో ప్రైవసీగా ఉండడానికి ఇక్కడికి వస్తారేమో. ఇవి చూసారా, ఏనుగులను అలంకరించడానికి యూజ్ చేస్తారు కదా, అవి. ప్లస్ లోపల మొత్తం అయిపోయింది తిరగడం, షూట్ కూడా చేసేసాను. ఇంకా ఇది మన స్లిప్పర్స్ పెట్టిన ఏరియా. స్లిప్పర్స్ తీసుకొని ఫ్రంట్ సైడ్ కి వెళ్దాం. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ప్యాలెస్ కి ఫ్రంట్ సైడ్ వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళి ఫ్రంట్ సైడ్ కూడా షూట్ చేస్తాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఎంట్రన్స్ లోనే, ఇంకా అది ప్యాలెస్. నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ రాజులు, రాజ్యంకి అధికారులు వాళ్ళందరూ కూర్చో ఉంటారు, ముందు మొత్తం ప్రజలు ఉంటారని. ఎందుకు అంటే ఆ పర్పస్ చూడండి, కరెక్ట్ గా రాజు ఆ మిడిల్ లో కూర్చో ఉంటాడు, ఇటు సైడ్ వచ్చేసి దివాణంలో ఉండే వాళ్ళందరూ కూర్చో ఉంటారు. ఇక్కడ ఇప్పుడు నేనున్న ప్లేస్ మొత్తం పెరేడ్ లాగా జరుపుతారు. అంటే సైనికులు బ్రిటిష్ వాళ్ళ కాలంలో గుర్రాలు అవన్నీ ఉండేవి కదా, పెరేడ్స్ జరుగుతాయి కదా నార్మల్ గా. రాజు కూర్చో ఉంటే గుర్రాలతో, ఏనుగులతో ఇవన్నీ చేస్తుంటారు కదా, అవంతా ఇక్కడ జరిగేటివి. ప్రజలంతా ఇక్కడే ఉండేవాళ్ళు. లోపల ప్యాలెస్ లోపల వాల్స్ మీద మొత్తం గుర్రాల మీద కూర్చో ఉన్నారు సైనికులు. సో అదంతా ఈ ప్లేస్ లోనే ఉంటారు ఇట్లాగా. సో అప్పట్లో ఎక్కువ కెమెరాలు, ఫోటోలు లేవు కాబట్టి వాళ్ళు పెయింటింగ్ వేశారు, ఎట్లా ఉంటుంది ఆ రోజుల్లో అనేది. చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్రంట్ నుంచి. జస్ట్ మమ్మల్ని ఈ ఫ్రంట్ సైడే తిప్పారు. ఈ ఫ్రంట్ కనపడుతుందా ఇక్కడ, జస్ట్ ఇంకా లోపల ఒక 2 ప్లేసెస్ మాత్రమే. చాలా వరకు మొత్తం ప్యాలెస్ మెయిన్ పార్ట్లన్నీ క్లోజ్ చేసి పెట్టారు. ఇందాక చెప్పినట్టు ఎక్కువ మంది పోతూ ఉంటే అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. హిస్టారికల్ మోన్యుమెంట్స్ కదా ఇవంతా, దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్నమాట క్లోజ్ చేసి పెట్టారు అన్ని. ఇంకా అయిపోయింది మైసూర్ ట్రిప్ అయితే. నా ఛానల్లో నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.